నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులకు విముక్తి కలిగించి 2024 సంవత్సరం చరిత్ర తిరగరాసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత 5 ఏళ్లు మీడియా కూడా ఇబ్బంది పడిందని గుర్తు చేశారు. గత 6 నెలలుగా అందరికీ భవిష్యత్తుపై ఒక భరోసా వచ్చిందన్నారు. అధికారులను కూడా గత 5 ఏళ్లు బురద గుంటలో తోసేసి జగన్ అందరికీ బురద పూశాడని ఆయన విమర్శించారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని సీఎం అన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి చెందే నగరమని స్పష్టం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న చంద్రబాబుకు నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు. నాయకులు చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎంను ఉండవల్లి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు టీటీడీ అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాన్ని చంద్రబాబుకు అందజేశారు. ఉదయం రాజ్భవన్ కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వారందరికీ శుభం జరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి ముందు ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లలో భక్తులకు ఆయన అభివాదం చేశారు. ఆలయానికి విచ్చేసిన సీఎంకి అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. కొత్త ఏడాది రోజున దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. ఈ ఏడాది కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు 24 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదలకి లబ్ధి చేకూర్చే ఫైల్ పై చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా 1600 మంది దరఖాస్తుదారులకు 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు 7523 మంది లబ్ధిదారులకు 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశారు. సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం మొత్తం 124.16 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 9123 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. కొత్త సంవత్సరంలో తెలంగాణ విశ్వవేదికపై విజయ గీతికగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు. నవ వసంతంలో తెలంగాణ ప్రస్థానం విశ్వవేదికపై విజయం వైపు సాగాలన్నారు. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో శుభ సంతోషాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అటు రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గత ఏడాది స్మృతులన్నీ విడనాడి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, అన్ని శుభాలు కలగాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఏడాది ప్రారంభ వేళ యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. హైదరాబాద్ లోని బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ, పెద్దమ్మ టెంపుల్, శ్రీనగర్ కాలనీలోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలిపురంలోని వెంకటేశ్వర స్వామికి పూజారులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జనవరి మొదటి రోజు సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మురళీకృష్ణ ఆలయంలో స్వామివారికి విశేష పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ లోని శ్రీ చక్రేశ్వర నీలకంఠేశ్వర ఆలయం, ఆర్మూర్ సిద్ధులగుట్టలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదంతా మంచి జరగాలని కోరుకున్నారు. కొత్త ఏడాది తొలి రోజు దైవ దర్శనంతో ప్రారంభించాలన్న సంకల్పంతో తరలివచ్చిన భక్తులతో దేశవ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడాయి. జమ్మూ కశ్మీర్ మాతో శ్రీ వైష్ణోదేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అసోం గువాహటిలోని కామాఖ్య ఆలయానికి ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదీ తీరం వెంబడి ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలిపెట్టారు. వారణాసి అస్థిఘాట్లో గంగా నదికి హారతి నిర్వహించారు. ఢిల్లీ లోతీ రోడ్లోని సాయిబాబా ఆలయం బాబా కీర్తనలతో మారుమోగింది. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పళని మురుగన్ ఆలయం, తూత్తుక్కుడి శంకర రామస్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. కన్యాకుమారి, తూత్తుక్కుడి, మైలార్ దుత్తురై చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులు క్షేమంగా ఉండాలంటూ కోల్కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అమెరికా న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద వేడుకల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు పాల్గొన్నారు. బ్రెజిల్లోని రియో బీచ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. బాణాసంచా వెలుగు చిలుకుల మధ్య కేరింతలు కొడుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లోని మెడే స్టేడియంలో జరిగిన ఉత్సవాలకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. 2018 నుంచి కొత్త సంవత్సరం వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయగా కిమ్ ఆయన కుమార్తె వేడుకలకు హాజరైన చిత్రాలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. సిరియాలో బాణాసంచా వెలుగు జిలుగుల మధ్య వేడుకలు జరిగాయి. బషర్ అల్ అసద్ అధికారం నుంచి తప్పుకున్న తర్వాత వచ్చిన కొత్త ఏడాది డమాస్కస్ లో జరిగిన వేడుకల్లో వేలాది మంది పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం పెట్టకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ లాలాపేటలోని బీసీ హాస్టల్ను కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో కలిసి మంత్రి సందర్శించారు. హాస్టల్ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతన మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు చెప్పగా హాస్టల్ వార్డెన్, సంక్షేమ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాల్సిందే అని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఏసీబీ పెట్టిన మొట్టమొదటి అవినీతి లేని కేసని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఏడాదిగా ప్రయత్నించి 6వ అంశంపై కేసు పెట్టారని, ఈ కేసులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. ఫార్ములా ఈ రేస్ కు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారని చెప్పారు. అప్పుడు తాను చేసింది తప్పైతే ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎలా ఒప్పవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చని అసంభావం వ్యక్తం చేశారు. రైతు భరోసాతో రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ మా ట్రంప్ కార్డ్ అని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసన్న కేటీఆర్ ఫిబ్రవరి లేదా మార్చిలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. వేసవి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టి అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఈసారి పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును తానే ప్రతిపాదిస్తానని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు బాగుందని సామాన్యుల్లో ఒక్కరు కూడా చెప్పటం లేదన్న కేటీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా గ్యారంటీలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ జంట నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన పోలీసులకు అనేక మంది మందుబాబులు చుక్కలు చూపించారు. కొందరైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు వాహన విన్యాసాలు చేస్తూ హల్చల్ చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొత్త సంవత్సరం వేడుకలు పురస్కరించుకుని గత రాత్రి పోలీసులు 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మరోవైపు కొత్త ఏడాది వేళ మద్యం విక్రయాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. గత వారం 1700 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 30న 402 కోట్లు, 31న 282 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తేలింది. 2024లో మొత్తం 37,682 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిసింది. గోదాంలో రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ A1గా ఉన్నారు. ఆమె విచారణకు హాజరు కావాలని నిన్ననే పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నేపథ్యంలో జయసుధ తన న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చారు. జయసుధను సిఐ యేసుబాబు విచారిస్తున్నారు. ఆమె తరపు న్యాయవాదుల్ని అనుమతించలేదు. ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు జామీందారుల్ని ఆమె న్యాయవాది పోలీసుల ముందు ప్రవేశపెట్టారు. జయసుధ మేయర్ కారులో పోలీస్ స్టేషన్కు వచ్చారు. ప్రభుత్వ వాహనం వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీకి కోర్టు నెల 10 వరకు రిమాండ్ విధించింది. గుడివాడ టీడీపీ కార్యాలయం సహా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అతన్ని నిన్ననే అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డం గ్యాంగ్ ముసుగులో అనేక అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళీకి ఇవాళ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికీ ఈ కేసులో 13 మంది వైకాపా నేతలు రిమాండ్లో ఉండగా ఇప్పుడు కాళీకి రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాళీని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
2025 ఏడాదిని సంస్కరణల సంవత్సరంగా రక్షణ శాఖ ప్రకటించింది. త్రివిధ దళాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ల ఏర్పాటును సులభతరం చేసే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. సాంకేతికంగా అధునాతన పోరాట సన్నద్ధ శక్తిగా సైనిక దళాలను మార్చేందుకు సంస్కరణలు చేపడతామని తెలిపింది. సైబర్, అంతరిక్షం వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, హైపర్సోనిక్ రోబోటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఈ ఏడాది దృష్టి పెడతామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సైనిక దళాల ఆధునికీకరణలో పెద్ద అడుగుపడేలా సంస్కరణలు చేపట్టనున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ సన్నద్ధతలో అపూర్వమైన పురోగమనాలకు ఇది పునాది వేస్తుందన్నారు. ఓ యువకుడు తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలకలం రేపింది. ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల అర్షద్ లక్నోలోని సరంజిత్ హోటల్లో బస చేసేందుకు తన తల్లి, నలుగురు చెల్లెళ్లను తీసుకువెళ్లాడు. రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అర్షద్ వారిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ దారుణం తెలుసుకున్న హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే అక్కడికి వెళ్లిన పోలీసులు అర్షద్ ను అదుపులోకి తీసుకున్నారు. 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల వల్లే అర్షద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2025 సంవత్సరం మొదటి సెషన్ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బ్లూ చిప్ రంగాల బాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 560 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 368 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే 100 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 78,265 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. కాసేపటికే తీవ్ర అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కొన్న సెన్సెక్స్ 77,898 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో సూచి కోలుకుంది. ఒక దశలో 78,756 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 78,507 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,743 పాయింట్ల వద్ద ముగిసింది.